రామ్ పోతినేని ఫైనలీ రామ్ కామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. రామ్ కామే కావచ్చు, అది ఫీల్ గుడ్ ఫీలింగ్ చేస్తున్నారు ఆయన. మిస్టర్ మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు పి ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే గారిని తీసుకున్నారు. అండ్ సినిమా ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్. సో సినిమాలో హీరో పేరు సాగర్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ మాస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఇంకా రామ్ కామ్స్ చేయను, మొత్తం మాస్ సినిమాలు చేద్దాము అని ఫిక్స్ అయిపోయి చేయడం స్టార్ట్ చేసిండు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు గుర్తులేదు. వారియరా, దానికంటే ముందు ఇంకేదో సినిమా రావచ్చు, రెడ్ కావచ్చు. ఆ తర్వాత మళ్ళీ స్కంద వచ్చింది. స్కంద తర్వాత మొన్న ఇంకేదో సినిమా వచ్చింది, నాకు పోయింది సినిమా. స్కంద తర్వాత ఏం రాలా? డబుల్ స్మార్ట్. ఓ మ్యాన్, యా యు గాట్ ద గోల్డ్ రైట్. డబుల్ అంత కళాఖండం అనమాట, మనం మర్చిపోయిన సినిమా అట్లుంది. సో ఆ సినిమా వచ్చి ఇవన్నీ చేసి మైండ్ అంట మాస్ ఫిల్మ్ నుంచి మళ్ళీ వెనక్కి రావాలని వాట్ చేంజ్ హిస్ మైండ్ అంట. ఒక సినిమా కూడా ఆడలే కాబట్టి ఇంకేం చేంజ్ మైండ్ ఉంటది. ఒక సినిమా కూడా ఆడలే బ్రో. హిట్ అయినట్టుంది బ్రో, రెడ్ హిట్ అయినట్టు లే అవలేదా? ఇప్పుడు యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ వచ్చింది. రెడ్ యాక్చువల్లీ మలయాళం మూవీ రీమేక్, అది మలయాళం తమిళ మూవీ తమిళ మూవీ రీమేక్. తమిళ రీమేక్ అవలే. ఫస్ట్ మూవీ నాకు అంత ఓకేలే అనే ఫీలింగ్ వస్తుంది. దాని రీమేక్ మళ్ళీ దీన్ని తీసుకుపోయి మళ్ళీ హిందీలో రీమేక్ చేసారు, అలాగమాగా పట్టించారు. కానీ స్కంద ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ నాకు. నీకే కాదు ఆయనకి టర్నింగ్ పాయింట్ అనిపించుద్ది అప్పటికి. బట్ టర్నింగ్ పాయింట్ అనిపిస్తే డబుల్ స్మార్ట్ ఎందుకు రాయనే అరే నీకు అన్ని పాజిటివ్ సైన్స్ కనబడుతున్నాయి రా. స్మార్ట్ శంకర్ అంత కలెక్ట్ చేసింది. యూ హ్యావ్ మణి శర్మ, లైగర్ మర్చిపోవాలి అంతే. అలాంటి డిస్కషన్ జరిగేటప్పుడు అంటే నేనేది అది కాదు. ఇప్పుడు స్మార్ట్ శంకర్ ఇస్ యాక్చువల్లీ అవుట్ రైట్ బిలో యావరేజ్ బ్యాడ్లీ రిటర్న్ ఫిలిం, అవునా కదా? షుగర్ కోట్లు వేస్తున్నావు నేను కాదు. అది హిట్ అయినప్పుడు, పాటలు హిట్ అయినప్పుడు, జనాలు రిసీవ్ చేసుకున్నప్పుడు నువ్వు సరే లైగర్ తీస్తావు తీలేదు అంతా వేరే విషయం. బట్ నీకు సీక్వెల్ వస్తుంటే నీకు తెలుసు దాంట్లో ఏది వర్క్ ఎందు, దాన్ని నువ్వు మెసప్ చేయకుండా మిగతాది నువ్వేం యాడ్ చేసుకున్నా పని అవుద్దనే కాన్ఫిడెన్స్ లో ఉంటావు. బట్ పీపుల్ మెచ్యూర్డ్ అయిపోయింది కథ. కొంతమంది వారియర్ వాళ్ళే అంటారు కానీ నేను వారియర్స్ మొత్తం ఎప్పుడు చూడలేదు. అక్కడక్కడ చూసిన వారియర్ ఒక పాయింట్ లో నా మైండ్ పోయిందనమాట. ఏంటి అంటే 2-3 సినిమా చూసిన తర్వాత కుక్కరాట అనిపించేసింది. వద్దురా బాబు సినిమా నేను రోతుందని ఫిక్స్ అయిపోయి పక్క పడేసిన. స్కంద వద్దురా అని చెప్పారు మా వాళ్ళందరూ. నేను కొత్తగా ఛానల్ పెట్టినా, వ్యూస్ వస్తున్నాయి, చెయ్యాలి కాబట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయిన బ్రో. చెబుతున్నాయి కదా ఫస్ట్ 5 నిమిషాలు అమ్మ బాబే చంపేయడానికి ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు స్కెచ్ చేసారు అనే ఫీలింగ్ లో ఉండే. ఒక డైలాగ్ పర్ఫార్మెన్స్ సీరియల్ వాళ్ళు కూడా ఇంకా దారాన్ని మంచి చేస్తారు బ్రో వీళ్ళంతా. అంటే చెప్తున్నా కదా స్కంద సినిమాలకు ఇంకా గట్టి గుర్తురా. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. ఒక టీవీ యాంకర్ ఉంటుంది, లేక ఒక న్యూస్ ఛానల్ యాంకర్ ఉంటుంది. ఆమె మళ్ళీ వస్తుంది, 3-4 సార్లు వస్తుంది. స్టార్టింగ్ లో ఒకసారి వస్తుంది, మధ్యలో శ్రీకాంత్ ఎపిసోడ్ అప్పుడు వస్తుంది, క్లైమాక్స్ ఒక ఆమె వస్తుంది. ఆమె క్వశ్చన్ అడుగుతూ రియాక్షన్ ఇస్తుంది. చూసిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయండి తెలుస్తుంది. నేను లైగర్ గానీ స్కంద గానీ చూడలేదు, వద్దని డిసైడ్ అయ్యాను. క్లైమాక్స్ ఉంటది, బాణం కత్తులు బాణాలు అయితే మురాకాలు ఎవరినో చంపించినాడు 30 ఏళ్ళుగా ఎందుకు రాయి అనే వాకు. అది నేను విన్నారే మన ఇన్స్టాగ్రామ్ రీల్ లోనే ఏదో అనమాట. ఒకటికి ఎలివేషన్ ఇచ్చి వాణి చంపిందే ఈడని చెప్తారు. అది మరి తమనన్న బీజిఎం థీమ్స్ బాగా పెట్టిండు. అనవసరమైన ప్లేస్ లో పడతా ఉంటే వేస్ట్ ఉంటాయి. కానీ సినిమా అయితే బోయపాటి పైత్యం, నిజంగా బోయపాటి పైత్యం సినిమా. ఆ సినిమా తోటి మళ్ళీ వస్తారా బాబు పర్లేరా ఈ సినిమా అసలు ఆడలేదు ఇంకేం ఉండదులే అనుకున్నా. ఈ కేమ్ విత్ డబుల్ స్మార్ట్ బ్రో. డబుల్ స్మార్ట్ ఫస్ట్ 10 నిమిషాలు ఈ సినిమాలో స్టోరీ ఉన్నట్టుందిరా అనుకున్నా కదా. కాదు ఇది అసలు ఆ సినిమానే కాదేమో. పురి బిల్లా యు చేంజ్డ్ బిల్లా రేంజ్ లో చదువుతున్నాయి కదా. అసలు చూస్తున్నా కొద్ది ఈ సినిమాకి నార్మల్ ఇస్మార్ట్ శంకర్ కి తేడా ఏందో చెప్పండ్రా. వీళ్ళని కొత్తగా పెట్టినాం అంతే తప్ప. టెక్నికల్ చెప్పాలంటే కాన్సెప్ట్ తీసుకొచ్చారా ఏమనుకుంటున్నారు? మార్తా కాన్సెప్ట్ ఉంది ఇంట్లో. కాదు ఆ ఫస్ట్ 10 మినిట్స్ నీకు తీసుకొచ్చిన పాజిటివిటీ అంతా కూడా లాస్ట్ 30 మినిట్స్ దింపి కూర్చోబెట్టింది. ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ లాస్ట్ 25 మినిట్స్ అంటారా. ఫస్ట్ 10 మినిట్స్ కుక్కరాడరా బాబు రోత తట్టుకోలేకపోయినా మాత్రం. రాంపోతి నేను కొత్త ఫిల్మ్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా బాగుండాలి బ్రో. బ్యాక్ టు హిస్ ఫోర్టే కదా. మంచి స్టోరీలు చేయండి. లైక్ మంచి స్టోరీలు ఇప్పుడు కొత్త ఉన్నది ఎట్లున్నారంటే లైక్ ఇప్పుడు విరూపాక్ష ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాన్. ఎస్డిటి గట్ ఓకే ఇలా చేస్తే సెట్ అవుతుంది అని చెప్పేసి. బట్ దానికంటే ముందు కూడా ఎస్డిటి మంచి సినిమాలు చేసిండు. టెక్నికల్లీ ప్రతిరోజు పైన నాకు నచ్చకపోయినా చాలా మంది నచ్చింది. సోలో బ్రతికి సో బెటర్ ఓకే ఫీలింగ్ అదే వచ్చింది. కొన్ని మంచి హిట్లు వచ్చినాయి ఆయనకి. అట్లా ట్రై చేసిన ఓకే. ముఖ్యంగా దీని పేరేంటారా చిత్రలహరి ఇట్లాంటి సినిమాలు బాగున్నాయి. సో అట్లా ట్రై చేసిన ఓకే. ఎన్నిసార్లు చూసుంటాను. బట్ స్టిల్ ఒకటే జానరాకి షిఫ్ట్ కాకుండా ఆయన ఫ్యామిలీ అని చెప్పేసి, ఒకసారి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పేసి, ఒకసారి ఆయన టోటల్ మిథికల్ థ్రిల్లర్ అన్నట్టుగా, లేక విరూపాక్ష వచ్చిన తర్వాత హిస్ డూయింగ్ మిథికల్ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ఉన్న సినిమా చేస్తున్నారు ఎస్డిటి. సో ట్రై దట్ మేబీ అట్లుంది అన్న ఫీలింగ్ అన్నట్టు. సో అది సిచ్యువేషన్ బాగుంటే హ్యాపీ. ప్లీజ్ డోంట్ ఒక జానరాకి షిఫ్ట్ అయిపోకండి. మొత్తానికి మంచి సినిమాలు చేయండి. స్టోరీ బాగుంటేనే బాగుంటది. జస్ట్ నా స్కోప్ ఎంత, దీని వల్ల నా ఇమేజ్ పెరుగుతుంది అనే ఫీలింగ్ లో పెట్టుకుంటే ఇంకా సినిమాలు చూడట్లేదు జనాలు అయితే మనం ప్రస్తుతానికి. సో అదనమాట సిచ్యువేషన్. డబుల్ స్మార్ట్ మిస్టర్ బషన్ ఒకే డే చూసిన వాళ్ళకి ఈ గారు వెళ్ళారు సింగిల్ డే. బట్ అది సిచ్యువేషన్. మీకేమనిపిస్తుంది చెప్పాను కింద రామ్ గారి నెక్స్ట్ మూవీ గురించి.